ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి నోరు ఊరడం ఖాయం. ఎందుకంటే అది చికెన్ పిక్కల్ కాబట్టి ఎంతమందికి ఇష్టమో లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. నాకైతే చాలా ఇష్టం. సో మా అత్తమ్మ చాలా బాగా పెడతారు. సో వచ్చేసాను పెట్టించుకుందామని. ఫస్ట్ అయితే మనం బోన్లెస్ చికెన్ తెచ్చుకొని మంచిగా వాష్ చేసి పక్కన పెట్టుకోండి. తర్వాత ధనియాలు, యాలకులు, చక్క లవంగాలు, కొన్నంత ఆవాలు వేసుకొని మంచిగా రోస్ట్ చేసుకొని గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. అది కూడా ఆ తర్వాత ప్రాసెస్ ఏంటంటే చికెన్లో ఉన్న వాటర్ అన్నీ అవాపరేట్ చేసేయాలి. సో ఒక్క డ్రాప్ ఆఫ్ వాటర్ కూడా ఉండకూడదు. ప్యారలల్గా ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోండి. సో ఇక్కడ అయిపోయిన పీసెస్ మొత్తం దాంట్లో వేసుకొని మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈ ప్రాసెస్ మొత్తం సిమ్ టు మీడియంలోనే పెట్టుకోవాలి. హైలో పెడితే చికెన్ పీసెస్ మాడిపోతాయి అనమాట. లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. సో దాని తర్వాత ఏం చేయాలంటే అదే ఆయిల్లో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోండి. నేను కొంచెం గ్రేవీ అడిగాను కాబట్టి మా అత్తమ్మ కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఎక్కువ వేసారనమాట. సో దీంట్లోకి మనం డీప్ ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్, ఉప్పు, కారం, పసుపు, మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ అన్నీ వేసేసుకొని ఒక 2 minutes అట్లా అలా సాటే చేసేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. ఇదంతా చల్లారిన తర్వాత లాస్ట్ లెమన్ జ్యూస్ వేసుకోవాలన్నమాట. కారం కొంచెం ఎక్కువ వేసుకోండి పిక్కల్స్లో కాబట్టి. లెమన్ జ్యూస్ అయితే పెద్దదైతే ఒకటి, చిన్నవైతే 2 వేసారు మా అత్తమ్మ. సో మంచిగా కలుపుకోండి. ఇది చల్లగా అయినప్పుడే వేసుకోవాలి. అంతే, చికెన్ పిక్కల్ రెడీ.